ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. దక్షుడి సంతానం 27 మంది కన్యలు. అశ్విని నుంచి రేవతి వరకు అందరినీ చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు దక్షుడు. వారిలో రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ప్రీతి. ఆమెతో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు. మిగిలిన 26 మంది గురించి కొంచెం నిర్లక్ష్యం చేసేవాడు. వాళ్ళందరూ కలిసి తండ్రికి ఒకసారి తమ కష్టం చెప్పుకున్నారు. దక్షుడు 1-2 సార్లు చంద్రుడిని పిలిచి మందలించాడు. కానీ చంద్రుడు ఏమీ మారలేదు. దక్షుడికి కోపం వచ్చింది. వెంటనే క్షయరోగి వైపో నువ్వు అని శపించాడు అల్లుడిని. వెంటనే ఆ జబ్బు మొదలై చంద్రుడికి కాంతి తగ్గిపోవడం ప్రారంభమైంది. చంద్రుడు బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మగారు ప్రభాస క్షేత్రంలో పార్థివ లింగారాధన చెయ్యి అని చెప్పి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఆయన చెప్పినట్లు చంద్రుడు మృత్యుంజయ మంత్రజపం 10 కోట్లు పూర్తి అయ్యేసరికి 6 నెలలు పట్టింది. మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక నుంచి కృష్ణపక్ష దినాలలో నీ కళలు తగ్గి మళ్ళీ శుక్లపక్షంలో రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది అని దక్షుడి శాపాన్ని సవరించి దీవించాడు. ఆ సమయంలో బ్రహ్మ, ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చారు. వారి కోరికపై చంద్రుడి పేరు మీద సోమనాథం అనే జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక్కడ చంద్రకుండంలో 6 మాసాలు విడవకుండా స్నానం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి. ఈ క్షేత్ర ప్రదక్షిణ వలన భూప్రదక్షిణ చేసినంత ఫలితం లభిస్తుంది. సోమనాథుడిని అర్చించిన వారికి కుష్టు, క్షయ, సమస్త వ్యాధులు నశిస్తాయి. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో గిర్ సోమనాథ్ జిల్లా ప్రభాస్ పటాన్ వద్ద అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇది శివుని 12 జ్యోతిర్లింగాలలో మొదటిగా ప్రసిద్ధి చెందింది.